పట్టారా అంటే భాషే ప్రమాదం, భాష పట్లే ఇబ్బంది పడ్డామని చెప్పి ఇదే కాదు ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. సో అటు ఇంకా దోచుకుంటున్నారు, రకరకాలుగా సంపదను మొత్తం కొల్లగొడుతున్నారంటే కూడా ఆయన కోట్ చేసి మాట్లాడుకొచ్చారు. పుష్పలత గారు, వాట్ ఈస్ యువర్ రియాక్షన్? రేవంత్ రెడ్డి చేయడం మూలంగా ఈ భాష ప్రబలుతోంది, భాష విపరీతం అవుతోంది అంటున్నారు దశరథ్ శ్రావణ్. మీరు నేర్పిన విద్యనే నీరదాక్ష అన్నట్టు తెలంగాణ వాళ్ళ భాషలో ఇట్లాంటి భాష ఇంత అంటే బూతులు పురాణాలు పెద్ద మనుషులు వెనకటి రోజుల్లో కూడా ఉన్న వాళ్ళు కూడా అలా మాట్లాడలేని భాషని కేసీఆరే దాని పేటెంట్ రైట్ తీసుకొని మాట్లాడినప్పుడు మరి వీళ్ళు ఎక్కడ చెవులు మూసుకొని కూర్చున్నారు మా తమ్ముళ్ళు? నాకు అర్థం కావట్లేదు. దాసరి శ్రవణ్ కూడా ఇప్పుడు మాట్లాడాడు. అలాగే మీరు చూపించిన క్లిప్పింగ్స్ కాకుండా మొన్న అరవింద్ మాట్లాడడం, అసలు అంత బూతులు మాట్లాడడం, అసలు ఆ రెస్పెక్ట్ లేని మాటలు మాట్లాడడము అంటే కేసీఆర్ గారిని అనేవాడు ఇంకెవ్వరూ లేరు అంటే అసలు బూతుల పురాణాన్ని మొదలుపెట్టిందే కేసీఆర్. ఒక ఐఏఎస్ అధికారులను చూడలేదు, మీడియాని చూడలేదు, పొజిషన్ అని చూడలేదు. ఏం బీకుతారో, ఏ భాష అది? అసలు ఆయన మాట్లాడిన మాటలు కనుక మీరు అది కూడా వేస్తే బాగుంటది. ఎందుకంటే అది ఎందుకు వేయట్లేదు మీరు? అది వేయండి, అది వేస్తే కదా జనాలకు అర్థమవుతుంది. ఇంత పచ్చిబూతులు తిట్టిన కేసీఆర్ నేమో ఆ రోజు చెవులు మూసుకొని విన్నారు వీళ్ళు. మరి ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారి మాట వెంటుక పీకలేనన్న దాన్ని ఎవరు అర్థం చేసుకుంటే వాళ్ళకి ఆ భాషలో అర్థం అవుతుంది. బూతులు వచ్చిన వాళ్ళకు బూతుల్లో కన్విన్స్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని అలా మార్చుకొని మాట్లాడుకోవచ్చు. అంటే చూసేవాడికి వినేవాడికి ఆ లెవెల్లో వీళ్ళు మాట్లాడే భాష వీళ్ళు మాట్లాడుతూ, ఎందుకో హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం బీగుతారు, ఏం బీక్కుంటారు, ఏదా భాష? ఆయనేమో అమెరికాలో చదువుకున్నాడు, ఆయననేమో గాంధీ అట. ఎవరయ్యా మీరు గాంధీ చేసుకుంటే? అంటే స్వాతంత్రం తెచ్చిన గాంధీతో మీరు పోల్చుకుంటారా? నాకు నాగలోకానికి లేనట్టు అంత పోలిక పెట్టుకోవడం అనేది ఎంత సిగ్గుచేటు నిజంగా. అసలు నాకైతే నిజంగా చూస్తుంటే మీడియా హైప్ కోసమో టీఆర్పీ కోసమో ఒక ఛానల్ వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటామేమో, కానీ ఛానల్ కాదు. అసలు వీళ్ళకు దిక్కుమాల బుద్ధి వచ్చింది. ఒక లీడర్షిప్ ని పెంచుకోవాలంటే ఎవరికి వాడు తోచినట్టు ఇష్టం వచ్చాడు మాట్లాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి అయితేనేమో ఆయన అంటే ఎవరినైనా తిట్టినా, తెలంగాణ బిడ్డల్ని ఎవరినైనా తిట్టినా, అది ఎంప్లాయ్ అవ్వనివ్వండి, లేకపోతే అపోజిషన్ అవ్వనివ్వండి, మీడియా అవ్వనివ్వండి, అప్పుడు వీళ్ళ కళ్ళు కనపడలేదా, లేకపోతే చెవులు మూసుకుపోయినాయా? అప్పుడు కనపడలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా, అవును ఇప్పుడు ఏ భాష ఉన్నోడుకు ఆ భాష మాట్లాడతామని కూడా మేము అనట్లేదు. ఆయన అనే దాంట్లో మేము మీరు అంటుందంటే గతంలో కేసీఆర్ మాట్లాడారు కాబట్టి అప్పుడు అది కామన్ అయినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే వినాలి అంతే. కేసీఆర్ మాట్లాడి మేము మాట్లాడతాం అంతేనా? లేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలో అర్థము దాన్ని తీసుకుంటే వస్తది. కానీ ఆయన మాట్లాడే మాటలు డైరెక్ట్ గా తిట్టాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటల్లో కేటీఆర్ కూడా అన్నాడు ఈ భాష. మరి అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కనీసం ప్రోటోకాల్ రెస్పెక్ట్ ఉండాలా? తెలంగాణ బిడ్డ ఫస్ట్ టైం మరి తెలంగాణ లెవెల్లో ఒక ముఖ్యమంత్రిగా ఈ రోజు వీళ్ళు చేసిన ఈ పాపాలకి ఈ తెలంగాణను ఇంత దరిద్రంగా మొత్తానికి వెనుకబడే కారణమైన కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ వాళ్ళు మంత్రులు ఉన్నారో లేరో తెలియదు, వాళ్ళ పాలనా యంత్రం ఎవరో కూడా తెలియదు, ఆయన కూడా నిరంకుశలాగా ప్రవర్తించిన ఆయన ఈ రోజు మనం మాట్లాడిన మాటని పట్టుకొని వాళ్ళు అలా మార్చుకొని సంతోషపడుతున్నారు. గతంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దశరథ్ శ్రవణ్ ఆ మాటల్లో కోట్ చేశారు ఆయన. సో మీరు అంటున్నట్టుగా గతంలో కేసీఆర్ కూడా జర్నలిస్టుల పట్ల లేకపోతే కొంతమంది పట్ల మాట్లాడి ఉండొచ్చు కొన్ని భాషలు. ఎందుకంటే కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు ఉన్నాయి. సో ఇలాంటి కొన్ని భాషలు ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట మీరు సమర్థిస్తున్నారా? సరే, కేసీఆర్ విషయంలో ఆయన తప్పు చేశారు మీరు అంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి భాషని సమర్థిస్తున్నారా? కాదు, అది బూతుగా తీసుకుంటే బూత్ అండి, బూత్ కాదు అది. లాగులో తొండలు దొరుకుతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, కనుగుడ్లు బీక్తా, పెండమూతి బోడిలింగం కాదండి. అలాంటి పాపాలు చేసిన వాళ్ళని దేవుళ్ళు గాని లేకపోతే నరసింహస్వామి గాని పేగులు తీసి మీద వేసుకున్నట్టు గాని వాళ్ళ పాపాలు అట్లా చేసారు కాబట్టి ఆ లెవెల్లో వేసుకుంటానని అనుకోవచ్చు కదా. దానికి దీని కళ్ళు బీగుతా, పేగులు తీసి మీద వేసుకుంటా, మెడలకు వేసుకుంటా అన్న దానికి కాంగ్రెస్ అలా అనుకుంటుందా? జనం కూడా అలానే అనుకోవాలా? కాంగ్రెస్ అలా అనుకుంటుందా? జనం కూడా అలానే అనుకోవాలా?
అట్లా వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. మనం జనాలు అనుకుంటున్నారు సరే బీఆర్ఎస్ వదిలిపెట్టండి, జనాలు కూడా ఇదేం భాష అని ఒక డౌట్ఫుల్ తో ఉన్నారు. జనాలలో ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అలవాటు చేసింది విని విని ఎంజాయ్ చేసే వాళ్ళకు అది చాలా బాగుంటుంది, ఎందుకంటే సాఫ్ట్ గా. సరే ఆయన భాషలో బీఆర్ఎస్ కనిపించిన అబ్జెక్షన్ ఏంటో తెలుసుకున్నా. సుమిత్ర గారు మీ అబ్జెక్షన్ ఏంటి? కేసీఆర్ మాట్లాడలేదా? కేసీఆర్ కూడా చాలా మాట్లాడిండు. కేసీఆర్ మాట్లాడినప్పుడు మాట్లాడిన గొంతులు లేకపోతే తమ్ముళ్ళు అంటే దశోత్సవం గురించి మేము అన్నట్టున్నారు ఆవిడ. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అంటున్నారు. ఈ భాష మీకు అర్థం చేసుకున్న రీతిలో ఉంటుంది అని అంటున్నారు. మనోజ్ గారు నమస్తే అండి. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి పుష్పలీల గారికి, ఆర్టీవీ ప్రేక్షకులు నమస్తే. జై తెలంగాణ. కేసీఆర్ గారు అనలేరా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని పదే పదే ఉటంకిస్తున్నటువంటి వీళ్ళు ఎవరి మాటలను ఉటంకిస్తున్నారు? కేసీఆర్ గారు ఎవరిని అన్నారు? ఏ మేరకు అన్నారు? తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, తెలంగాణకు నష్టం జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా పెదవులు మూసుకున్నటువంటి స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, స్థానిక టీడీపీ ఎవరైతే వాళ్ళు తెలంగాణకు ద్రోహం జరుగుతున్నప్పుడు ప్రశ్నించని వాళ్ళను చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అనేటువంటి మాట అన్నారు. ఎస్, వినండి, ఆగండి, మీరు నిరూపించండి. ఒకటి మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా. మీరు వినండి. మాట్లాడివ్వండి. ఆవిడ మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడండి. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిను. మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి బట్టలు ఇప్పదీసి ఉరికిచ్చి కొడతా అని మాట్లాడింది. మహిళా జర్నలిస్టులు వాళ్ళని మీరు ముందు అవకాశం పెద్దలు మీకు ఇచ్చారు, మీరు ఆగాల. ఒక్క నిమిషం. మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి మీరు ఆగండి. మహిళా జర్నలిస్టులు ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో తను ఆపండి. ఒక నిమిషం పుష్పలత గారు, ఒక నిమిషం తను మాట్లాడతారా? ఆ తర్వాత మనం డిస్కస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పదీసి ఉరికిచ్చి కొడతాను మాట పదే పదే ఆయన మాట్లాడిండ్రు. తర్వాత అదొక్క మాట కాదండి, గుడ్లు వీకి గోటీలు ఆడతా, లాగుళ్ళ తొండలిడుస్తా, ఇట్లాంటి పదే పదే మాట్లాడుతూనే ఉన్నారు. నోటికి ఎంతస్తే అంత బూతుతో చలామణవుతూ ప్రజల నోళ్లు మూయించడానికి లేదా ప్రజల నుంచి ప్రశ్న ఎదురుగాకుండా ఉండడానికి అంటే 10 ఏళ్ల పాటుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఓ కేంద్ర మంత్రిని రండాన్ని మాట్లాడడం కానీ, జర్నలిస్టుల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో మాట దొరకడం కానీ, మాట బూతుల పదాలే మాట్లాడడం కానీ. కేసీఆర్ గారు ఒకే ఒక్క లక్ష్యంతో రాజకీయాలు తన శాసన సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి వచ్చిండ్రు. కానీ ఆయన తెలంగాణ కోసం వచ్చిండ్రు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఎవరినైనా ఆయన ప్రశ్నించిండు. ఈ స్థాయి కాదండి, చాలా హుందాగా, చాలా గొప్పగా ఆయన సద్గోష్ఠి, సద్భాష. కిషన్ రెడ్డిని పట్టుకొని కూడా కిషన్ రెడ్డి గారి పాత్ర ఏంటండి? సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేస్తాడు, వచ్చి కుర్కురే ప్యాకెట్లు చెయ్యాల్సిన పనులు చేయాల్సినటువంటి వాళ్ళు చెయ్యకుండా ఏదైనా చిన్నపాటిది కదా ఇదేమో. కిషన్ రెడ్డి ఉస్మానియా రైల్వే స్టేషన్ పోయి లిఫ్ట్ ఓపెన్ చేసి జాతికి అంకితం అంటారు. అది వేరే విషయం. నేను అంటుంది ఆ భాష ఉపయోగించవచ్చా? అదేనో పని చేయనివ్వండి, ఎంత చిన్న పని చేయనివ్వండి, ఎంత పెద్ద పని ఈ భాష ఉపయోగించవచ్చు. తెలంగాణకు చెయ్యాల్సిన పని చేయకుండా అన్యాయం చేస్తున్న క్రమంలో మాట తూలి అంటే అనవచ్చు, కానీ ఆయన చేసినటువంటి ఎవరండి ప్రజలు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా, ఆ ప్రజల్లో ఎవరన్నా ఉంటే ఆయన గుండు కొట్టగలుగుతారు. అక్కడ ఎవరన్నా ఆయన బార్బర్ షాప్ లో పోయి కూర్చుంటే గుండు కొడతారు. ఎంటికలు వీకడానికి కేసీఆర్ కావన్నా ఆ ప్రజల్లో నాయ బ్రాహ్మణులు లేరా? కాదు కానీ ఇక్కడ ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా వాళ్ళు సమర్థించుకుంటారు. గత 10 ఏళ్ల పాటుగా అవినీతికి పాల్పడ్డారు కాబట్టి